చూడండి ఎంత ఇరుకిరుక్కుందో చైరు ముంగట. నా కాలు చూడండి. టైట్ చాలా ఉంది. అందుకే బ్యాగ్ కూర్చోవద్దు. నేను చాలా డిసప్పాయింట్ అయిపోయినా. మామూలుగా కాదు. 300 వేసుకొని 400 వేసుకుంటే ముందు కూర్చోవచ్చు. అండ్ అంత అంత సాటిస్ఫాక్షన్‌గా నేను తీయలే వీడియోస్ అన్నీ. ఫస్ట్ టైం ఫ్లాప్ అయింది. ఇదే 300 రూపీస్ టికెట్. చూడాలంటే ఇలా ఉంటుంది బయట. అది ఫ్రెండ్స్ చూసారు కదా! ఇవన్నీ ఇలా ఉంటదండి చూడండి. బ్యాక్ వేరే, సెంటర్ వేరే, ముందు వేరే ఉంటుంది. ఇరుకిరుగ్గా ఉంటది చూడండి. నా కాలు చూడు, ఆ చైర్ చూడు. అందుకే ముందు కూర్చోవాలి. నేను చెప్పేది అదే. ముందు కూర్చుంటే క్లారిటీ ఉంటుంది. వాళ్ళ విన్యాసాలు, వాళ్ళ హార్డ్ వర్కింగ్ చాలా బాగుంది. మనం మంచి మంచి క్లాప్స్ కొట్టాలి. మంచిగా ఇది చూడండి ఒకసారి. అక్కడ మీకు కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. ఇది ఒక పార్ట్ 1 వీడియో లాగా తీయబోతున్నా. పార్ట్ 2 అదిరిపోతుంది. తీస్తాను, మంచిగా ఇస్తాను. సో అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది మీకు చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను కస్టమర్స్ కోపం మొత్తం మీతోనే నేను షేర్ చేసుకుంటాను, రిజల్ట్గా మాట్లాడతాను. అక్కడ పోయాను కాబట్టి మీకు చెప్తాను ఇప్పుడు ఏంటనే సంగతి. ఓకే, సో అక్కడ ఏంటంటే మీరు ఒకవేళ క్లారిటీగా చూడాలనుకుంటే యూట్యూబర్స్కి అయితే ఫ్రంట్ సీట్లో కూర్చోవాలి. ఒక 400 రూపీస్ టికెట్ ఉంటుంది. అదే లాస్ట్, అదే హైయెస్ట్. ఓకే, తీసుకుంటే ఏంటంటే చాలా క్లారిటీగా కనిపిస్తుంది, బాగుంటుంది. కాలు దాక్కోవడానికి కూడా ఫ్రీ ఉంటుంది. లేదు కాదు నేను యూట్యూబర్ని, నేను అంత పెట్టలేను, నాకు 100 300లో కావాలంటే ఉన్నాయి. కాదు బ్యాక్ కూర్చోవాలి, డిస్కంఫర్టబుల్ ఉంటుంది. మొత్తం చైర్లన్నీ టైట్గా అది ఏమంటారు పెట్టి ఉంచిండు. వాటికి తాళ్ళు కట్టి కాలు ఆపుకోవడానికి చాలా కష్టము, కాలు వస్తుంది. షో మాత్రం 2.5 అవర్స్ ఉంటుంది. ఓకే ఉంటుంది. అంటే మనకి ఆకలిస్తే పాప్కార్న్స్, సమోసాలు అన్నీ అమ్ముతారు, అలా అలా తిరుగుతూ ఉంటారు. ఫ్రూటీస్, టిన్స్, కోకోలా అన్ని రకరకాలే, ప్రాబ్లం లేదు. గాలి కూడా, ఫ్యాన్స్ కూడా పెట్టారు, పర్లేదు. ఓకే, ఇంకోటి ఏంటంటే యూట్యూబర్స్కి ఏంటంటే ముందు కూర్చుంటే బాగుంటుంది. అట్లా ఫ్లాట్ అంత బాగుంటుంది. నేను యూట్యూబర్గా అంటే 100 రూపాయలు నేను కక్కుతు పడి నేను టికెట్ తీసుకోలేదు. 300 రూపీస్ అది టికెట్ తీసుకుంటే ఏమైంది, మంచిగా బ్లర్ కొంచెం పిక్సెల్గా వచ్చింది, బ్లర్గా వచ్చింది. దాని తర్వాత ఇంకేంటి, నాలోనే నేను కొంచెం డిసప్పాయింటెడ్ ఫీల్ అయినా. ఒక 100 రూపాయలు పెడితే బాగుండేది, ముందు కూర్చోవచ్చు. ఒకటి ముందు కూర్చోవాలనుకుంటే గంట ముందే రావాలి. ఇప్పుడు 7 o'clock ఉంది షో, అంటే మనకు 6కి అక్కడ ఉండాలి. అంటే మనం ఏ డైరెక్షన్లో కూర్చుంటే క్లారిటీ వస్తుంది, వీడియోస్ చూసుకోవాలి. లెఫ్టా రైటా ఎట్లా ఉంటుంది. ఇప్పుడు దారి ఇలా ఉందనుకోండి, అటు చైర్లో ఇటు చైర్లు ఉంటాయి. సెంటర్లో అది వాళ్ళు చేసేది ప్లేస్ అనమాట. అంటే ఇటు కూర్చున్నా పర్లేదు, అటు కూర్చున్నా పర్లేదు, క్లారిటీ ఉంటాయి. కానీ ముందు కూర్చోవాలి, అదొక గుర్తు పెట్టుకో. ఫస్ట్ లైన్ ఆర్ సెకండ్ లైన్. ఓకే, సో అట్లా అదొక మీరు మంచి ప్లాన్ చేసుకోండి. ఓకేనా, పిల్లలతో వచ్చినప్పుడు మంచిగా, పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు, మంచిగా చూస్తారు. కాకపోతే అంటే నేను ఎక్స్పెక్టేషన్గా అంతగా అంటే నేను అది బాగా అనుకున్నాను. పర్లేదు, ఓకే, గుడ్, పోవచ్చు. అంటే నా ఎక్స్పెక్టేషన్ అంత రీచ్ కాలేదు. ఓకే, గుడ్, పోవచ్చు. 1-2 times దాకా పోవచ్చు. కానీ నేను రికార్డింగ్స్ ఎక్కువ చేయలేదు. ఎందుకంటే నా ఫోన్లో డాటా ఫుల్ అయిపోయింది. ఒకటి క్లారిటీ రాలేదు, నేను బ్యాక్ కూర్చున్నా కాబట్టి, బికాస్ ఆఫ్ 300 రూపీస్ టికెట్ కాబట్టి. సో నేను డిసప్పాయింట్ అయిపోయాను, లేట్గా పోయాను అట్లా. తర్వాత ఇంకేంటంటే మరి అక్కడికి పోవాలంటే ఎట్లా, అడ్రస్ బాలనగర్ పోయే రూట్లో హెచ్ఎంటి గ్రౌండ్, అది రోడ్కే ఉంటుంది, సిగ్నల్ పక్కనే ఉంటుంది. అది చాలామంది అది మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ఏంటిది, గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి హెచ్ఎంటి గ్రౌండ్ చింతన కొట్టేస్తారు. అది ఎక్కడికో తీసుకుపోతుంది. అది
అంటే రైట్ లొకేషన్కి తీసుకుపోదు, రాంగ్ లొకేషన్ తీసుకుపోతుంది. అది మొత్తం చిక్కడు ఉండే ఏరియా. అంటే నేను పోయినట్టు చెప్తున్నా, అది ఆ దారి మొత్తం స్ట్రీట్ లైట్స్ ఉండవు, మనుషులు అటు ఇటు తిరుగుతాంటారు, వాకింగ్లా చేస్తాంటారు. అది ఎటో తీసుకుపోతా ఉంటుంది, మొత్తం అక్కడ గ్రౌండ్ కనిపిస్తుంది, కానీ ఇక్కడ సర్కస్ ఉండదు. సర్కస్ ఉండదు, టైం వేస్ట్, అక్కడ చీకటి ఉన్నది. అది అది స్ట్రీట్ సైడ్ లైట్స్ వెళ్ళేవాడ. సో అయితే మీరు ఏం చేస్తారంటే బాలనగర్ సిగ్నల్ పోయే రూట్లో పోవాలి. సిగ్నల్ అంటే వాళ్ళు మీరు ఇలా రావద్దు, ఎట్లా మన గాజుల రామరాము ఆ రూట్లో పోవాలి, చిన్న రోడ్ నుంచి పోవాలి. సో మీకు కనిపిస్తుంది. ఓకే, అది సంగతి. సిగ్నల్ పక్కనే లైటింగ్స్తో బాంబే సర్కస్ కనిపిస్తుంది. టికెట్ బైక్కి అయితే 20 రూపీస్, కార్కి అయితే 40-50 ఉంటుంది. సో అట్లా అక్కడ అమ్మేటివి చాలా ఉంటాయి, తినేటివి చాలా ఉంటాయి, నో టు వరీ. కానీ పిల్లలు ఎక్కువసేపు కూర్చోలేరు అని అనుకుంటున్నా, ఎందుకంటే పిల్లలు ఏడుస్తారు అంతసేపు. కొంచెం ఎట్లుందంటే సర్కస్ షో ఎలా ఉందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సినిమా ఉంది, బాగా లాగింగ్ ఉంది, స్లోగా ఉన్నది, స్లో రన్ అవుతుంది, లాగింగ్ బాగుంది మూవీ అంటారు కదా, ఇది అంతే ఉన్నది. అట్లా ఫోన్ కాకపోయినా అట్లీస్ట్ 350-300 స్టాప్ ఇస్తే బాగుండేది. ఫోన్ అంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో అది సంగతి. ఇన్ఫర్మేషన్ అంటే ఇది. ఓకే, నేను చెప్పినా ఫాలో అవ్వండి, ఎందుకంటే అక్కడ పోయినా కాబట్టి, స్ట్రగుల్ అయినా కాబట్టి మీకు చెప్తున్నాను. ఇక నేను ఇవాళ రేపు ముందు కూర్చొని ఎక్సలెంట్ వీడియో తీసుకొని మళ్ళీ పార్ట్ 2లోకి నేను వస్తాను. షార్ట్స్లో చూడండి, లాంగ్ వీడియోస్ చూడండి, విత్ అడ్రస్ అన్నీ పెట్టేస్తా, ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది. మీరు ప్లాన్ చేసుకోండి. ఇవన్నీ ఎందుకు పెడుతున్నా నేను, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా, మీరు ఆలోచిస్తారు, అక్కడ సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది. ప్రాబ్లం ఫేస్ కావద్దు అంటే ముందు రావాలి, ఒక గంట ముందు రావాలి. టేక్ 400 రూపీస్ టికెట్. ఓకే, కూర్చుంటే బాగుంటుంది, కంఫర్టబుల్ ఉంటుంది. కుర్చీ కానీ మంచి గాలి కానీ ముందే వాళ్ళు ముందే అదే చూడవచ్చు. మంచి విన్యాసాలు బాగున్నాయి, బాగుంది, కొంచెం ఎంజాయ్ చేస్తారు, బాగానే ఉంది. వెళ్ళచ్చు, 1-2 టైమ్స్ పోవచ్చు, బాగానే ఉంటుంది. సో పొరపాటు బ్యాక్ కూర్చోవద్దు, ఇది నా హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్. మనకి ఎన్నో ఖర్చు అవుతాయి, 1,000 లక్షల దాకా ఖర్చు అవుతాయి. ఇది నథింగ్, అంటే దాని ముందు ఇది నథింగ్, వందల్లో. సో అది అంటే ఇక అంటే యూట్యూబర్స్కి అయితే ముందు కూర్చోవాలి, ఏం పర్లేదు ఫ్యామిలీ కదా ఎక్కడైతే ఏంది, మా బడ్జెట్ ఇంతే అనుకుంటే అది మీ ఇష్టం, అది మీ ఒపీనియన్, అది నా ఒపీనియన్ మీకు చెప్పాను. సో మీరు బ్యాక్ కూర్చోండి, ఏదో చూశారు పోయారా, ఏదో వీడియో రికార్డ్ చేసినావా లేదా, అంతే. గైస్ చూసారు కదా. సో అదండి టైమింగ్స్ 1 to 4, 4 to 7, 7 to 10. ఓకే, అది కూడా మీరు గుర్తుపెట్టుకున్న టైమింగ్స్. 300, 400, ఇంకా 150, 200 సంథింగ్ ఉంటుంది. 4 మాత్రం వేసుకోండి, హ్యాపీ ఫీల్ అవుతారు, కాజు ఆపుకోవడం ప్రశాంతంగా ఉంటుంది. లేకుంటే నాలాగా అవసరపడతారు. మొత్తం మీకు వెంటనే ఫోటో వీడియోలు జర కూడా ఉంటాయి, అందరికి షేర్ చేసేయండి, అందరికీ యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే నేను పడిన అక్కడ బాగా వర్ణాన్విత, అట్లా ఇంకోటి పడకూడదని నేను పార్ట్ 1 వీడియో ఇస్తున్నా. పార్ట్ 2 ముందు కూర్చొని ఎక్సలెంట్ వీడియో చేస్తాను, విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి సూపర్ ఎంజాయ్ చేస్తారు. ఇది నా ప్రామిస్ చెప్తుంది, ఇది నా ప్రామిస్. ఓకేనా. సో ఈ వీడియో సబ్స్క్రైబ్ అండ్ షేర్ అందరికి చేసేసి వాట్సాప్లో, ఫేస్బుక్, వాట్సాప్ మీ ఇష్టం షేర్ చేసుకోండి, అందరికి యూస్ఫుల్ ఉంటుంది. అండ్ మర్చిపోయినా ఇంకోటి, ఆఫ్టర్నూన్ మాత్రం పోకండి. ఆ ఎండకి ఆ టెంట్ వేసుకొని వాళ్ళు ఆ హీట్కి మనం అదే భరించలేము. ఎందుకంటే అక్కడ హీట్ ఉంటుంది, ఫ్యాన్స్ ఉన్నా కూడా, ఈవెన్ ఫ్యాన్స్ ఉన్నా కూడా హాట్ ఉంటుంది అన్న నార్మల్లీ. సో అదే నా సజెషన్ ఏంటంటే మీరు ఈవినింగ్ పోవడం బెస్ట్, కూల్ టైంలో మంచి ఫ్రెష్గా స్నానం చేసి మంచిగా రెడీ అయ్యి
తెచ్చుకోండి. అక్కడ వాటర్ బాటిల్స్ అమ్మట్లేదు, ఓన్లీ కూల్ డ్రింక్స్, సమోసాలు, పాప్కార్న్, కూల్ డ్రింక్స్, సమోసాలు, ఇంకా టిన్స్, కూల్ డ్రింక్స్ ఉంటాయి టిన్స్, కోకోలా టిన్స్, అవి అమ్ముతున్నారు. అవి కూడా చూసుకోండి. వాటర్ కూడా ఉంచుకోండి, ఎందుకంటే మంచిది. ఓకే, సో అదండి అప్డేట్. పార్ట్ 2లో మనం కలుద్దాము. సో ఇలా చూస్తూ ఉండండి. నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ముందు ఇంకా చాలా తెస్తాను. ఇంకా అయోధ్య ఉంది, బీదర్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉన్నది. అది ఆ టెంపుల్ ఏంటంటే వాటర్ మునిగిపోవాలి, జస్ట్ తగ్గేస్తే వాటర్ అప్ టు 5 కిలోమీటర్స్ తక్కువ అది పోవాలి. అక్కడ స్వామి అక్కడ ఉన్నాడు, అంటే ఎట్లా అంటే వెలిచిండనమాట. సో అది మ్యాటర్. సో అదొకటి, అయోధ్య ఒకటి, ఇంకా ఎర్రవరం ఒకటి, ఇంకా పోతూనే ఉన్నాయి అట్లా. ఇక మన సోలో ట్రావెల్ కాబట్టి ఇక తీసుకుంటూనే పోతూనే ఉండాలి ఇక అట్లా. అందరూ ఎట్లా అంటే నేనేందంటే ఒక్కటే కంటెంట్ పెట్టుకుంటే ఏంటంటే కొత్త దారి ఏమున్నది, రొటీన్ అయిపోతుంది. మల్టిపుల్ కంటెంట్ పెట్టుకుంటే విచిత్రంగా వస్తారు. అరే ఇదొక డిఫరెంట్ వీడియో, ఇదొక డిఫరెంట్ వీడియో, ఆశ్చర్యపోతారు. కొత్తగా ఉండాలి. లొకేషన్స్ కానీ, ఏమైనా వాటర్ ఫాల్స్ కానీ, సమ్ టెంపుల్స్ కానీ, ఇట్లాంటి ఎగ్జిబిషన్, సర్కస్, ఇట్లా చాలా ఉంటాయి. ఇలాంటివి తీస్తూనే ఉంటానండి. మీరు చూస్తూ ఉండండి, షేర్ చేయండి. ఓకేనా సార్? నాకు ఎప్పటికీ మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉంటారే. ఓకేనా? ఎందుకంటే నేను ఇంత కష్టపడి తీస్తున్నానంటే మీకు అన్ని ఫ్యాక్ట్స్ అని చెప్పాలి, అన్ని మొత్తం నిజాలు చెప్పాలి మీకు, అన్ని అక్కడ జరగబోయే సంఘటన అంతా మీకు విషయం తెలియాలి. కాబట్టి మీరు ఆలోచించుకుంటారు, ప్లాన్ చేసుకుంటారు. సో అట్లా యూట్యూబ్లో చాలామంది అది తీస్తారు, ఇది వీడియో సర్కస్ ఏదో పెట్టామా, ఏదో టైమింగ్ చెప్పామా, అట్లా కాదు. అట్లా ఉండదు నా దగ్గర. నన్ను నమ్మి నా వీడియో చూసి మీరు పోతున్నారంటే ఆడికి, అక్కడ లాభం ఏంటి, నష్టం ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, మీకు అక్కడ నిజాలు తెలియాలి. అది నా సిద్ధాంతం. సో అట్లా ఇక నేనేంటో మీకు అర్థమై ఉంటుంది. సో అట్లా అంటే మీరు అక్కడ ఏంటంటే ఇబ్బంది పడకూడదని ప్రికాషన్స్ మీరు పాటించాలి. సో ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. సో హరీష్ అనే అబ్బాయి ఇలా చెప్పిండు, తెలంగాణ హరీష్ వ్లాగ్స్ చాలా మంచిగా ఉంది, చూసాము, ఇలా వెళ్ళాను, అలా వెళ్ళి మంచిగా అక్కడ జాగ్రత్తలు పాటించాలి అని మీకు అన్ని వివరంగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే నాలా మీరు ఇబ్బంది పడకూడదని, ఎందుకంటే మీరు నా సబ్స్క్రైబర్స్ ఈక్వల్ టు మై ఫ్రెండ్స్. సో అదండి సంగతి. ఓకేనా? పార్ట్ 2లో కలుద్దాం. బాయ్, జై హింద్.